ఇలాంటివన్నీ చూస్తే ఒకరిద్దరు కాదు అందరూ నష్టపోయారు. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోదీజీ, Andhra Pradesh has suffered the worst due to bad governance, financial mismanagement and corruption. You will be shocked to know that collectorate offices, Raitu Bazar buildings, government colleges have been mortgaged. It is a pity that even tax revenue from liquor, both present and future, have been escrowed. This is the sorry state of affairs over the last 5 years. అందుకని నేను మీ అందరి తరపున మోదీజీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. సిద్ధమా మీరందరూ అడుగుతున్నా? ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, మన బిడ్డలు వెలగాలి, జీవితాలు బాగుపడాలి. అందుకే ఈ పొత్తు. నరేంద్ర మోదీజీ గారి సంకల్పం గెలవడం కాదు. నిన్ననే ఎన్నికల శంఖారావం మోగింది, ప్రజల్లో ఉత్సాహం పెరిగింది. దేశంలో ఎన్డీఏకి 400+ సీట్లు వస్తాయి. అదే మరి ఆంధ్రప్రదేశ్లో 25కు 25 గెలిపించే బాధ్యత మీదే. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది చేసి ఈ రాష్ట్ర పునర్నిర్మాణం చేసుకోవాలి. మోదీజీ గారి నాయకత్వంలో దేశాన్ని ముందుకు తీసుకుపోతే ఎన్డీఏ పాలనలో ఆంధ్రప్రదేశ్ని బాగు చేసుకుందాం. అందరూ సహకరించమని కోరుతూ మరొకసారి మోదీజీ గారిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ మీటింగ్కి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై ఆంధ్రప్రదేశ్, జై భారత్, జై హింద్. ధన్యవాదాలు సార్. దేశ విదేశాలలో భారతదేశ గౌరవాన్ని ఇనుమడింపజేస్తూ దేశ సేవకు, ప్రజా సంక్షేమానికి జీవితాన్ని అంకితం చేస్తూ అవినీతి రహిత పాలన, సుస్థిరమైన పాలన, దృఢ నిర్ణయాలు తీసుకోగల సత్తా కలిగిన మన ప్రియతమ ప్రధాని గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారిని తమ అమూల్యమైన సందేశాన్ని అందించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను.